మా పిల్లలకి ఎక్కువగా టిఫిన్ లో ఊతప్పం అంటే చాలా ఇష్టం. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి కొబ్బరి బోండా అయితే ఇద్దరికి ఒకటి ఇస్తానండి. ముందు రోజు నుంచి ఆలోచిస్తుంటాం కదా, లేచాక ఏం టిఫిన్ పెట్టాలి అనేసి. ఇంతకు ముందు నాకు చాలా కష్టం అయిపోయేది. ఇప్పుడైతే మా ఇద్దరు పిల్లలు కూడా బ్రష్ చేసి స్నానం కూడా చేసేసుకుంటారు. మా పిల్లలకైతే ఇలా నిండుగా పెడతానండి. పాపకైతే పపాయ చాలా ఇష్టం. నేనైతే ఓన్లీ వంట చేసేసి పాపకి జడలు మాత్రం వేస్తాను. ఎండాకాలం కాబట్టి 7:30కైతే బస్ వచ్చేస్తుంది. ఇలా బాయ్ బాయ్ చెప్పడానికి కిందకి వస్తుంటాను. వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా గందరగోళంగా అయిపోతుంది. కిచెన్ అంతా అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను. మధ్యాహ్నం కోసం ఇక్కడ వంకాయ కర్రీ అయితే వండేస్తున్నాను. 2:40కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తారండి పిల్లలు. వచ్చినప్పుడు చక్కగా వస్తారా, అసలు రారండి, దెబ్బలాడుకుంటూ వస్తారు. కొంచెం కాలు చేతులు కడిగేసుకుని అన్నం అయితే పెట్టేస్తాను వాళ్ళకి. 4-5 డేస్ అయిందండి హెడ్ బాత్ చేసేసి పాప. నేనైతే పాపకి ఇదే షాంపూ యూజ్ చేస్తున్నాను. అదే అండి బేర్ అనటమి కిడ్స్ షాంపూ అండి. ఇప్పటికైతే నేను చాలా సార్లు చెప్పాను కదా మీకు ఈ షాంపూ కోసం. పిల్లలకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. షాంపూ అయితే స్పెషల్ గా కిడ్స్ కోసమే డిజైన్ చేశారండి. 1 ఇయర్ నుంచి 12 ఇయర్స్ పిల్లలకి అయితే యూజ్ చేసుకోవచ్చు. మగ పిల్లలు కూడా పెట్టొచ్చు అనేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ షాంపూ యూజ్ చేయొచ్చు. ఏజ్ లో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, అలానే డెర్మటాలజికల్ టెస్ట్ చేయబడింది. రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చండి. మా పిల్లలకి షాంపూ స్మెల్ అంటే చాలా ఇష్టం అండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ చూడండి ఎంత షైనీ అండ్ సిల్కీ గా అయిందో. అసలు చిక్కులు కూడా పడవండి. అలానే ట్యాంగిల్ ఫ్రీ కూడా. పిల్లలకి డ్రైనెస్ డ్రాండ్రఫ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, మీరు కూడా మీ పిల్లలకి యూజ్ చేయండి. పాప వర్క్స్ అన్ని కూడా ఈవినింగ్ రాసుకుంటది. వీటిని అసలు